తెలంగాణ ఉద్యమ సమయంలో రాజీనామా చేసిన డీఎస్పీ నళినిని రాష్ట్ర ప్రజలకు రాసిన లేఖ ఇప్పుడు సంచలనంగా మారింది. మరణ వాంగ్మూలం అంటూ ఫేస్బుక్లో ఆమె పోస్ట్ చేశారు. తన ఆరోగ్య పరిస్థితి నెల రోజులుగా ఆందోళనకరంగా ఉందని, రుమటాయిడ్ ఆర్థరైటిస్తో తీవ్రంగా ఇబ్బంది పడుతున్నట్లు ఆమె లేఖలో పేర్కొన్నారు. నా జీవితం ముగియబోతుంది. సాయం కోసం నేను సీఎంకు పెట్టిన దరఖాస్తులు బుట్ట దాఖలైంది. ఇప్పటి వరకు నన్ను ఏ నాయకుడు సన్మానించలేదు. నేను చనిపోయాక రాజకీయ లబ్ధి కోసం నా పేరును వాడుకోవద్దు. ప్రధాని మోదీని కలవలేకపోయాను. నా మరణానంతరం నా లక్ష్య సాధన కోసం మోదీ ఏమైనా చేయాలి. నేను స్థాపించిన వేదామృతం ట్రస్టుకు సాయం చేయాలి. వచ్చే జన్మలో మోక్ష సాధన కోసం ప్రయత్నిస్తానని నళిని తన లేఖలో పేర్కొన్నారు. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ ఉద్యమ సమయంలో రాజీనామా చేసిన డీఎస్పీ నళిని రాష్ట్ర ప్రజలకు రాసిన బహిరంగ లేఖ ఇప్పుడు సంచలనంగా మారింది. మరణ వాంగ్మూలం అంటూ ఫేస్బుక్లో ఆమె పోస్టు చేశారు. తన ఆరోగ్య పరిస్థితి నెల రోజులుగా ఆందోళనకరంగా ఉందని, రుమటాయిడ్ ఆర్థరైటిస్తో తీవ్రంగా ఇబ్బంది పడుతున్నట్లు ఆమె లేఖలో పేర్కొన్నారు. నా జీవితం ముగియబోతోంది. సాయం కోసం నేను సీఎంకు పెట్టిన దరఖాస్తులు బుట్ట దాఖలైంది. ఇప్పటి వరకు నన్ను ఏ నాయకుడు సన్మానించలేదు. నేను చనిపోయాక రాజకీయ లబ్ధి కోసం నా పేరును వాడుకోవద్దు. ప్రధాని మోదీని కలవలేకపోయాను. నా మరణానంతరం నా లక్ష్య సాధన కోసం మోదీ ఏమైనా చేయాలి. నేను స్థాపించిన వేదామృతం ట్రస్టుకు సాయం చేయాలి. వచ్చే జన్మలో మోక్ష సాధన కోసం ప్రయత్నిస్తానని నళిని తన లేఖలో పేర్కొన్నారు.